హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. హ్యాండ్ లూజ్ 7 దగ్గర మార్క్ చేయండి. చెస్ట్ 42 అండి, వేస్ట్ 38 ఈ బాడీ మెజర్మెంట్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్క్ చేసాం కదా బాడీ పార్ట్కి, అది మార్కింగ్ ఉంది, దాని మీద లైన్ డ్రా చేయండి. ఈ విధంగా 7 దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, 7 దగ్గర రెండు సమానంగా పట్టుకోండి. ఈ విధంగా పట్టుకుని హ్యాండ్ జాయింట్ చేసిన ఖర్చు హ్యాండ్ వైపుకి చూడాలి. రఫ్ తీసేసి ఈ విధంగా హ్యాండ్ ఖర్చు హ్యాండ్ వైపుకి చూడాలి. చూడండి, ఈ విధంగా పైకి మార్క్ చేయండి. రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర ప్లస్ సింబల్ లాగా రావాలి. ఈ విధంగా లైన్ మీద స్టిచ్ వేయండి. వేస్ట్ దగ్గర ఉంది కదా, జాయింట్ ఉంది కదండి, ఈ రెండు కూడా సమానంగా రావాలి. చెక్ చేయండి ఒకసారి. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 2.5 ఇంచులు కిందకి స్టిచ్ వేయండి. స్టిచ్ వేసి రఫ్ తీసేసి బయటకు వచ్చేసేయండి. ఈ విధంగా బయటకు వచ్చేసి దారం కట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలండి. నేను చెప్తాను. రెండో వైపు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. 7 దగ్గర మార్క్ చేయండి. ఆల్రెడీ మార్కింగ్ ఉందండి, వీల్తో మార్క్ చేసింది ఉంది, దాని మీద ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఈ విధంగా 7 దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేయండి. ఖర్చు హ్యాండ్ వైపు చూడాలి. ఈ విధంగా 2.5 ఇంచులు స్టిచ్ వేసేసి ఆపేసేయండి, రఫ్ తీసేసి. చూడండి, 2.5 ఈ విధంగా స్టిచ్ వేసాను. ఇప్పుడు ఒరిజినల్ తీసుకోండి. లైనింగ్ని పక్కకు తప్పించి ఒరిజినల్ పార్ట్ తీసుకోండి. మనమైతే ఎక్కడి వరకు స్టిచ్ చేసామో అక్కడికి నుంచి ఒరిజినల్ పార్ట్ తీసుకోండి. ఈ విధంగా ఇదిగోండి, చూడండి, ఈ విధంగా ఇక్కడి నుంచి ఒరిజినల్ పార్ట్కి స్టిచ్ వేయండి. ఈ విధంగా స్టిచ్ వేసేయండి చివరి దాకా. రెండు సమానంగా పట్టుకుని 1 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసేయండి. ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఇలా వేసుకోవాలండి ఈజీగా. ఏ లేయర్ ఆ లేయరే వేసుకోవాలి, రెండు కలిపి వేయకూడదు. వేస్తే బాగుండదు. ఫ్రాక్ ఏదో అని చేసినట్టు ఉంటుంది, అంత నీట్గా అనిపించదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు 1/4 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేయండి. రెండో స్టిచ్ వేసిన తర్వాత వేసుకుంటూ వస్తూ లైనింగ్ని అటాచ్ చేయాలి. చూడండి, ఒరిజినల్ని పక్కకు తప్పించేసి 1/4 ఇంచ్ గ్యాప్తో లైనింగ్ని ఈ విధంగా స్టిచ్ వేసేయండి. ఇలా వేయాలండి. ఇదండి కరెక్ట్ ప్రొసీజరు. చివరి దాకా వేసేయండి. రెండు సమానంగా పట్టుకుని చివరి దాకా దేన్ని లాక్కండి, ఎక్కువ తక్కువ వస్తుంది. రెండు సమానంగా పట్టుకుని ఈ విధంగా వేసేయండి. ఇంకా మనకి స్టిచ్చెస్ కావాలంటే ఎక్స్ట్రా 1/4 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చెస్ వేసేయండి. ఈ విధంగా ఇదండి ఒకవైపు. సేమ్ రెండో వైపు కూడా సేమ్ ప్రొసీజర్. ఇదే విధంగా స్టిచ్ వేయండి. లైనింగ్ని పక్కకు తప్పించేసేయండి. ఒరిజినల్ పార్ట్కి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఈ విధంగా నేను డాట్ పెట్టాను కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా రెండు సమానంగా పట్టుకుని దేన్ని లాక్కండి. లాగితే రెండు సమానంగా ఉండవు. మనకి అంచు వచ్చాయి కదా, ఎక్కువ తక్కువ వస్తుంది. అలా కాకుండా రెండు సమానంగా పట్టుకుని నీట్గా స్టిచ్ వేయండి. రఫ్ తీసేయండి లాస్ట్లో ఈ విధంగా. ఇప్పుడు లైనింగ్ వేయాలండి. మళ్ళీ సేమ్ స్టార్టింగ్ నుంచి 1/4 ఇంచ్ గ్యాప్తో ఒరిజినల్ పార్ట్ని పక్కకు తప్పించి లైనింగ్ పార్ట్కే వెయ్యాలి. ఈ విధంగా వేయండి. ఒరిజినల్ పక్కకు తప్పించండి. ఈ విధంగా లోపలికి పెట్టేసేయండి. మీకు కావాలంటే అక్కడ కాట్ కూడా పెట్టుకోవచ్చండి. అక్కడ కట్ చేసుకుని కూడా లోపలికి తప్పించవచ్చు. నేను అలా చేయలేదు, అలా కూడా చేయొచ్చు. ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేయండి. ఇదండి లాంగ్ ఫ్రాక్ సైడ్ జాయింట్ చేసుకోవడం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 1/4 ఇంచ్ గ్యాప్తో మళ్ళీ 2-3 స్టిచ్చెస్ వేసేయండి.
ఇదండి చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలా యేసుకుంటే నీట్‌గా ఉంటుంది. చూడండి ప్లస్ సింబల్ రావాలి. ఇలా వస్తే నీట్‌గా ఉంటుంది. 2 సమానంగా రావాలి. ఇలా రావాలంటే ముందే మనం కరెక్ట్‌గా మార్క్ చేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. ఇదండి వీడియో. సైడ్ జాయింట్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.